గుంటూరు కలెక్టరేట్ ముందు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నన్ను 10-20 నిమిషాలకు అరెస్ట్ చేశారు. రాత్రి తీసుకువెళ్లారు, నల్లపాడు పోలీస్ స్టేషన్ లో పెట్టారు. సరే, నెక్స్ట్ రోజు రాత్రి 8-9 కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. అది వేరే అంశం. ఈ లోపల ఏం జరిగింది? రాత్రి 1:30-2:30 గంటలకి లాకప్ నుంచి బయటికి తీసుకొచ్చారు. పైకి తీసుకెళ్లారు. 2 కాళ్ళు పగలదీసి హింసించడానికి ప్రయత్నం చేశారు. ఎవరిని? అంబటి రాంబాబుని. ఎవరితను? 2 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నవాడు, ఈ రాష్ట్రంలో మంత్రిగా చేసినవాడు, రాజశేఖర్ రెడ్డి వెంట నడిచినవాడు, జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నవాడు. వీడిని తీసుకెళ్లి మీరు హింసించాలని ప్రయత్నం చేశారే, ఇది ఊరికినే పోతుందా? దీన్ని అంబటి రాంబాబు వదిలిపెడతాడా? చట్ట ప్రకారం శిక్షించేంత వరకు పోరాడడా? దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పా. సుయి లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కి. సుయి లేకపోయింది. అంబటి రాంబాబు గారు చెప్పింది తప్పు, మేము చెయ్యలేదని ఒక్క అధికారి చెప్పాడా? చెప్పలా. అంటే ఒప్పుకున్నారు. రాంబాబు గారు చేసిన మాట నిజమే, మేము మాట్లాడమని నోరు మూసి కూర్చున్నారు. యాక్షన్ తీసుకోవట్లా. ఏమిటి నేను అడుగుతా ఉన్నా? ఈ ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. దీని వెనకాల ఎవరున్నారు? లోకేష్ ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు, ఆయన పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉంటే కొడతారా? ఉంటే నా ఇంటి మీద పడి దోషం చేస్తే కేసు పెట్టరా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే వాళ్ళని లోపల పెట్టరా? ఇదేనా చట్టం? వదిలిపెట్టడి రాంబాబు, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ ని కూడా హెచ్చరిస్తున్నా. ఏదో 12 గంటల నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్లి పడుకుంటాడు అనుకుంటారో ఈ రాంబాబు. ప్రాణం పోయినా వదిలిపెట్టను. ఆ అధికారులను శిక్షించేంత వరకు, నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో సాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పెమ్మసాని చంద్రశేఖరు, చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఈ కుట్రదారుడు ఎవరయ్యా? ఏం అనుమానం లేదు. పెమ్మసాని చంద్రశేఖర్. ఎప్పుడైనా ఉన్నాయా గుంటూరులో ఇలా దాడులు? ఎప్పుడైనా ఉన్నాయా? ఎంతమంది మంత్రులు చేశారు గుంటూరులో? ఎంతమంది శాసనసభ్యులు చేశారు? ఎప్పుడైనా ఏదో ఘర్షణ ఉంటే ఆ ఎన్నికల సమయంలోనో ఆ బూతుల దగ్గర అట్టా ఇట్టా నెట్టుకోవడం తప్ప ఇళ్ల మీద పడి దాడులు చేసే సంస్కృతి ఈ గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. గుర్తు పెట్టుకో. దీనికి ప్రతిఫలం చట్టబద్ధంగా నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కొత్త పిచ్చోడు కదా, పొద్దురగడు. అమెరికా నుంచి వచ్చాడు, మంచి క్యాష్ పార్టీ. ఒక్కసారి పార్లమెంట్ సభ్యుడు అయిపోయాడు, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయిపోయాడు. రోజు పండగ అనుకుంటున్నావా? పండగ 2 రోజులు కూడా వస్తాయి. ఎప్పుడు శాశ్వతం కాదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా తెలుసు.